ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు సంగతి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసినా మళ్ళీ ఆయన చెప్పినటువంటి ఎలక్షన్ ప్రచారంలో ఆయన చెప్పినటువంటి అబద్ధాలు, ఏదో వయసు వచ్చింది ఇంకెంతకాలం అబద్ధం చెప్తాడు, పోనీ ఇప్పుడన్నా చెప్పినట్టు చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒక అవకాశం ఇస్తే అవి పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎట్లా పోతాయి? పోవు మధ్యన. ఎంత అనుభవం వచ్చినా ఎన్ని చేసినా నేను అబద్ధాలతోనే మళ్ళీ మోసం చేస్తానని మళ్ళీ ఒకసారి నిరూపించినాడు. ఎలక్షన్లు అయిపోయిన వాళ్ళ నుంచి ఆయన చెప్పినటువంటి మాటలు కానీ చేసినటువంటి పనులు కానీ ఏ ఒక్కటి కూడా ఎల్లో మీడియాలో హైప్ చేసుకోవటం తప్ప అబద్ధాలన్నీ. ఒక పెన్షన్ ఏమన్నా చేస్తే చేసినాడేమో కానీ అవి కూడా ఇచ్చినట్టే ఇచ్చి ఎలా కోతలు పెట్టాలన్నా పెన్షన్లో అన్నట్టుగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసి కోతలకు సిద్ధమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకందరికీ తెలుసు, దావోస్ పోయిన ఉట్టి చేతులతో రావాల్సిందే అని సంగతి. ఎందుకంటే ఏ రాష్ట్రాన్నైనా రాజును అనుసరించే రాష్ట్రం పరిపాలన నడుస్తుంటుంది, రాష్ట్ర ప్రజలు ఫాలో అవుతుంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మీకు అందరికీ తెలుసు. అంటే లోకేష్ తన పాదయాత్రలో రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టి దాంట్లో పేర్లు రాస్తున్నామని చెప్పి ఎవరైతే వైఎస్ఆర్సీ పార్టీకి కీలకంగా పనిచేసినారో, రాజ్యాంగ పరంగా పరిపాలన పరంగా ఎవరైతే సక్రమంగా చేసినారో, అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా ఉండకుండా పనిచేసినటువంటి వ్యక్తులు రకరకాల కేసులు పెట్టి ఐపీఎస్లో ఐఏఎస్లో ఎన్ని రకాలుగా మరి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఏం పారిశ్రామికవేత్తలకు తెలియదా? ఇక్కడ ఎన్ని రకాల కేసులు పెట్టి సతాయిస్తున్నారో సీనియర్ ఆఫీసర్లను కాకుండా నాయకులను, కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను రకరకాలుగా కేసులు పెట్టి సతాయించడమే కాకుండా కేవలం తనను తప్పు చేసి తనను జైల్లో పెట్టినారటువంటి ఏకైక కారణంతో వీళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేయాలి, వైఎస్ఆర్సీ పార్టీని లేకుండా చేయాలని కక్ష కట్టి ఎక్కడో పాత కేసును తవ్వి ఆ జత్వాని కేసును సజ్జన్ జిందాల్ లాంటి వ్యక్తులను ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి వ్యక్తి ఎక్కడో మహారాష్ట్రలో పెడుతున్నాడు. 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం మీ నిర్వాహకం వల్ల కదా. పారిశ్రామికవేత్తలు కూడా ఒక 10 మంది కలిసినప్పుడు చర్చకు వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వారు, లేదంటే ఇంకొక ముఖ్యమంత్రి ఎటువంటి వాడు, ఎక్కడికి పోతే మనకు సేఫ్టీ ఉంటుంది, ఇవన్నీ ఆలోచన చేసుకుంటారు. అక్కడున్న వాతావరణం ఏంది, అక్కడ ఏం పరిస్థితులు, ఏమి రాయితీలు ఇస్తున్నారు పరిశ్రమలు పెట్టడానికి అనేది ఇవన్నీ చర్చించుకుంటారు. అట్లా చర్చించుకొనే ఈ రాష్ట్రానికి ఎవరు రావటానికి సుముఖత చూపలేదు అనే సంగతి మీ దావోస్ పర్యటన వల్ల అర్థమైంది. మీ అనుభవంతా మీకు దేంట్లో అనుభవం సంపాదించినారంటే అబద్ధాలు చెప్పడం వల్ల మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, జగమెరిగిన సత్యం అది. అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నాయుడిని మించినటువంటి వ్యక్తి లేనే లేరు. దాంట్లో అనుభవం సంపాదించినారు. జనాలను ఎట్ట మాయ చేయొచ్చా అని అనుభవం సంపాదించినారు. ఎట్లా సతాయించొచ్చా ఎక్స్ పార్టీని అవతల పార్టీని అనేది అనుభవం సంపాదించినారు. మీ అనుభవంతో పారిశ్రామికవేత్తలను కూడా ఇవాళ రాకుండా చేయగలిగినారు. అది మీ అనుభవం. ఈ రాష్ట్రము చివరికి మీరంటున్నటువంటి
కరోనా టైంలో 2-3 సంవత్సరాలు పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 1,26,000 కోట్లు ఎంఓయూలు తెచ్చినాడే. మనం చేసుకునేటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇవాళ 10 లక్షలకు పైన ఎంఓయూలు వచ్చిండేటివి. దేశంలో మనం కూడా అగ్రగామిగా ఉండిండే వాళ్ళం. ఇవాళ మీరేమో ఎల్ల ముందు మీకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, అదిగో 10 లక్షల కోట్లు, ఇదిగో 5 లక్షల కోట్లు, రకరకాలుగా రోజు ఊదిందే. ఏమైంది చివరికి? నువ్వు ముఖం చూపించడానికి కూడా సిగ్గుపడి ఆంధ్రప్రదేశ్కు చక్కగా రావటానికి కూడా సిగ్గుపడి ఢిల్లీ చేరుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి నీకు శిష్యుడే 1,78,000 కోట్లు ఎంఓఏ చేసుకొని బ్రహ్మాండంగా ఘనంగా చక్కగా హైదరాబాద్ దిగితే ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాయకులందరూ కలిసి రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలో ఉంది. మన రాష్ట్రంలో ఏముందా అంటే ఏం లేదు, రావడానికి ముఖం జాలక ఢిల్లీకి వెళ్ళి దీన్ని ఏదో ఇంకొక రకంగా ఢిల్లీలో వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అది చేసినా ఇది చేసినా ఏమేమో చేసినా అనే డైవర్షన్ చేయటం కొరకు ఈ ఎత్తుగడే వేస్తున్నావు తప్ప నీ అనుభవానికి ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకెంతకాలం మాటలతో మభ్య పెడతారు? మీ గ్రాఫిక్స్తో ఇంకెంతకాలం చూపిస్తారు? ఇప్పటికే ఈ 6 నెలలు 8 నెలల కాలానికే జనాలకు విసుగు పుట్టిపోయింది మీరు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కట్లేవు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంటే కాదు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే నెల నెల 1,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినాడు ఆయన? అప్పో సప్పో ఇంకోటో తెచ్చినాడు తప్ప ప్రతిదీ ప్రజలకు ₹1 అవినీతి లేకుండా అకౌంట్లు వేసి పేద ప్రజలందరూ బాగుపడేటట్టు చేసినాడు తప్ప ఇవాళ మీరు వచ్చిన నుంచి ఏం చేసింది ఏముంది? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.